హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ స్వియింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను రోజ్ లట్కన్స్ చూపిస్తున్నాను. ఇలా ఉంటాయన్నమాట. ఇది మన వీడియోలోకి వెళ్దాం. ఒక స్క్వేర్ పీస్ అనమాట. 5 ఇంచెస్తో 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు ఒక 5 ఇంచెస్ దగ్గర 4 సైడ్స్ ఒక బాక్స్ని మనం కట్ చేసేసుకోవాలండి. ఇంకొక పీస్ కావాలండి దీనికి లోపల. దీనికి 4 సైడ్స్ 4 ఇంచెస్ తోటి 4 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్ లాగా దీన్ని కూడా ఒక స్క్వేర్ పీస్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచెస్ ఉంది కదా, ఫస్ట్ ఆ 5 ఇంచెస్ని మనం ఇట్లా ఒక షేప్లో ట్రయాంగిల్ షేప్ లాగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఆ సైడ్స్ ఈ సైడ్స్కి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకునే ముందుగా మనం ఒక థ్రెడ్ని ఒక డోరీని తయారు చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఆల్రెడీ మనకు ఏదైనా కొనుక్కున్న థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో అయినా ఇలా చేసేసుకోవాలి. ఇదిగోండి ఫోల్డింగ్, మళ్ళీ చూడండి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం దీని మీద స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేసుకునేటప్పుడు మనం అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసుకుంటా వేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసేసుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. లేకపోతే మనం తర్వాత అయినా రెండు కలిపి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ని కూడా ఇందాక మనం ఆపోజిట్ సైడ్స్ కలిపే మడతేసుకున్నాం కదా, అలా మడతేసేసుకొని దీనికి ఓపెన్ సైడ్ ఉంది చూడండి, ఆ ఓపెన్ సైడ్ పెట్టి బ్యాక్ సైడ్కి ఇలా ఓపెన్ సైడ్ పెట్టాం కదా, బ్యాక్ సైడ్కి ఇలా మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్చెస్ దగ్గరికి రెండిటి ఇలా క్రాస్గా పెట్టేసేసుకోవాలి. అలా ఒకటి ఇలా పెట్టేసేసుకొని మనం ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇందాక మనం ఏ స్టిచ్ అయితే వేసుకున్నామో ఆ స్టిచ్ మీదే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసే ముందు 4 ఫోల్డ్స్ మీద ఒక థ్రెడ్ ఎక్కించుకొని నీడిల్కి ఇలా హెమ్మింగ్ చేసుకుంటాం కదా మామూలుగా, అలాగా మొత్తాన్ని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకొని మొత్తం ఒకసారి దగ్గరికి లాగేసుకోవాలండి. దగ్గరికి మనకి ఎంత వీలైతే అంత దగ్గరికి బాగా గట్టిగా లాగేసేసుకోవాలి. మొత్తం ఇలా లాగేసుకున్న తర్వాత ఇలా చుట్టేసేసుకోవాలి. గట్టిగా చుట్టేసేసుకొని మనం ఇప్పుడు దీనికి నాటేసేసుకోవాలండి. ఇలా నాటేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తిప్పేసుకోవాలి. ఫస్ట్ 4 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని రివర్స్ తిప్పేసేసుకుని తర్వాత 5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఫస్ట్ మనం 5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా పెట్టింది, ఆ ఇంచెస్ క్లాత్ని రెండింటిని బయటికి రివర్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్లవర్ ఇలా వచ్చింది, రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్. ఇవి మీ డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ వేటికైనా హ్యాంగింగ్స్ లాగా పెట్టేసేసుకోవచ్చు. బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ లాగా, హ్యాండ్స్కి అలాగా మనం ఇంతగా దీన్ని చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్ద సైజు చేసుకోవచ్చు. చూడండి ఫ్లవర్ ఎలా వచ్చిందో. ఇదిగోండి అదేవిధంగా నేను వేరే టైపు ఫ్లవర్ చూపిస్తున్నానండి. అంటే ఇందాక మనము ఫ్రిల్స్ పెట్టి చూపించాను కదా, ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టకుండా డోరీ లేకుండా చూపిస్తున్నాను. ఇది మనం ఫ్రాకులకి ఇలా 4-5 రోజెస్ చేసి ఫ్రాకులకి కానీ వేటికైనా మన ఫ్రంట్ సైడ్ అంటించడానికి కానీ బాగుంటుంది. సేమ్ ఇందాక చేసినట్టే చేయడం అండి. కాకపోతే ఫ్రిల్స్ పెట్టలేదు కదా, ఫస్ట్ 5 ఇంచెస్ క్లాత్కి నేను ఫ్రిల్స్ పెట్టలేదు కదా, 5 ఇంచెస్ క్లాత్కి ఇందాక ఫ్రిల్స్ పెట్టాను. దీనికి ఫ్రిల్స్ పెట్టకుండా యాస్టీజ్గా ఇందాక మనం ఎలా చేసామో అదే విధంగా మొత్తం ఇలాగే చేసేసి స్ట్రైట్ స్టిచ్ చేసేసుకోవాలండి కింద వైపు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందాక 4 ఫోల్డ్స్ మీద మనం ఎలా అయితే సూదికి దారాన్ని ఎక్కించుకొని ఇలా ఫ్రిల్స్ లాగా మొత్తాన్ని ఒకేసారి ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇందాక 2 టైమ్స్ ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇప్పుడు 1 టైం ఫ్రిల్స్ పెట్టాడు అనమాట. పెట్టినట్టయితే 2 ఈక్వల్గా వస్తాయండి. 2 ఫ్లవర్స్ ఒకటేలా ఉంటాయి, రెండింటికి ఏమీ తేడా ఉండదు. కాకపోతే ఇది కొంచెం ఈజీ అని చూపిస్తున్నాను.
ఇది కొంచెం త్వరగా అవుతుంది ఈ మోడల్లో. ఈ విధంగా దీన్ని మన బాగా ఫ్రిల్స్ అన్నీ మనకి ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరగా లాక్కొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా నాట్ వేసుకొని ఎక్స్ట్రా అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎలా అయితే రివర్స్ చేసుకున్నామో 4 ఇంచెస్ది తర్వాత 5 ఇంచెస్ అనమాట. ఫస్ట్ మనం పెట్టింది 5 ఇంచెస్, తర్వాత 4 ఇంచెస్ అండి. ఇది ఓన్లీ డోరీ లేకుండా ఓన్లీ ఫ్లవర్ అండి, రోజ్ ఫ్లవరు. ఈ ఫ్లవర్ చూడండి ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో ముద్దుగా. ఇదిగోండి ఫ్లవర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.